కోడి కుందేలు కథ చెప్పుకున్నాం కదా మనం. నేహ, శ్రీహంషికమ్మ కోడి కుందేలు కథ చెప్పుకున్నాం కదా. ఇగో ఇగో ఏమున్నాయి ఇక్కడ, కోడి కుందేలు. చూడండి వాటికి ఏం కనిపించినాయి, పుచ్చపండు గింజలు కనిపించాయి. పుచ్చపండు గింజలు కనిపిస్తే కోడి ఏం చేసింది, గబగబా తినేస్తుంది. కుందేలు కొన్ని చేతిలో పట్టుకున్నాయి ఇట్లా కదా, పట్టుకొని తెచ్చి వాటిని ఎక్కడ బాతి పెడుతుంది, మట్టి లోపల భూమి లోపల బాతి పెడుతుంది. అట్లా ఒకరోజు బాగా వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత ఆ పాతి పెట్టిన విత్తనం నుంచి ఏమొచ్చింది, చిన్న మొలక వచ్చింది. అవునా, దానికి చాలా సంతోషం వేసింది. అబ్బా, ఇది ఈ మొక్కను కోడికి చూయిస్తామని కోడిని తీసుకొని వచ్చి కోడికి చూయిస్తున్నది. అబ్బా, ఎంత బాగా తెచ్చినావు నువ్వు. చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం వేసి అప్పుడు పెద్ద పుచ్చపండ్ల తీగ మొత్తం పెద్ద చూడండి కింద పుచ్చపండు తీగ పెద్దగా పెరిగేసి మొత్తం పండ్లు అయిపోయినాయి. కోడి కుందేలు ఎంచక్క ఏం తిన్నాయి, పుచ్చపండు తింటున్నాయా లేవా. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి మనం కూడా ఇంట్లో.